హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అనమాట. అంటే గల్ఫ్కి వచ్చిన మన బ్రదర్స్కి డ్రైవింగ్కి వస్తారు కదా, డ్రైవింగ్కి వచ్చే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అరబీ ఎలా మాట్లాడాలని, అంటే అడ్రస్ ఎలా చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా చోట ఉన్నాననేసి ఎలా చెప్పాలి, బండి తోలేటప్పుడు కానీ కుడివైపు ఎడమవైపు ఇలా కొన్ని ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా అరబీలో ఏం చెప్పాలనేసి ఎలా చెప్పాలనేసి వీడియో అయితే చాలా వివరంగా అయితే చెప్పాను అనమాట. ఈ వీడియోలో క్లారిటీగా మీకు అరబీ మీకు పూర్తిగా వచ్చేసినట్టే ఉంటుంది. వీడియో చూస్తే వచ్చేసినట్టే కాదు, వచ్చేసినట్టే. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు నేను ఈ వీడియోకి అయితే చాలా కష్టపడ్డాను. మన బ్రదర్స్కి, మన ఇండియా బ్రదర్స్కి ఉపయోగపడాలని. ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కష్టాల వల్ల, ఏదేదో కొన్ని పరిస్థితుల వల్ల ఈ గల్ఫ్ అనేది వచ్చి కష్టపడి నిలబడాలంటే మెయిన్గా మనకు కావాల్సింది అరబీ భాష నేర్చుకోవాలి. చాలామంది అక్కడిని సంవత్సరాలైంది, అన్ని సంవత్సరాలైంది, 3-4 సంవత్సరాలైంది నేను అరబీ నేర్చుకోలేకపోయాను, నాకు ఎవరు చెప్పిన అర్థం కాలేదు, నేను నేర్చుకోలేకపోయాను, మీ వీడియో చూసి నేర్చుకుంటున్నాను అనేసి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడుతుందంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ వీడియో అయితే మన ఇండియా నుంచి వచ్చిన మన తమ్ముళ్ళకి కానీ, అన్నయ్యలకు కానీ, మన బ్రదర్స్ అందరికీ ఏ కష్టం మీద వచ్చారో డ్రైవింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలి, అరబీ బాగా నేర్చుకోవాలనేసి ఈ వీడియో అయితే మీకోసం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి ఒక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మనకి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకెవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడితే అది కూడా సంతోషమే కదా. మీ అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరో కూడా ఇబ్బందికరంగా నాకు కామెంట్లు పెట్టవద్దు. నేనేదో ఇందులో పెద్ద టాలెంట్ అనేసి నేను పెద్ద ఇదనేసి చెప్పట్లేదు. నాకు ఏది వచ్చింది, నేను ఏం నేర్చుకున్నాను, నాకు ఇక్కడ ఏం అర్థమైంది, నాలాగే ఇక్కడ కష్టపడడానికి వచ్చిన వాళ్ళకి అరబీ నేర్చుకోవాలి, ఇక్కడ మాట్లాడగలిగితేనే ఇక్కడ ఉండగలం, మనం కష్టపడగలం, పని అయితే ఎలాగైనా వస్తుంది. కానీ అరబీ మాత్రం అంత ఈజీగా రాదు, అది నేర్చుకోవాలి. మనం అరబీ నేర్చుకుంటే మనకి ఈ పని కూడా మనకి సింపుల్గా ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ప్లీజ్ పనికిమాల కామెంట్లు మాత్రం పెట్టకండి నాకు ఎగతాళిగా. నేనేమో పెద్ద టాలెంటెడ్గా అరబీ నాకు వచ్చని బిల్డప్గా నేను వీడియో చేయట్లేదు. మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలనేసి నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. నా ఈ చిన్న ప్రయత్నానికి సపోర్ట్ చేసి నేను చేసిన ఈ వీడియోకి, అంటే నా ఈ కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఇండియా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కార్ని సయ్యారా అంటే కార్ అని అర్థం. అలాగే డ్రైవర్ని సాయిక్ అంటారనమాట. కార్నేమో సయ్యారా, డ్రైవర్నేమో సాయిక్. రెండైతే చాలామంది తెలిసే ఉంటుంది. అలాగే కార్ డిక్కీని వెనకాల ఉంటుంది కదా, కార్ డిక్కీని దెబ్బ అంటారు. దెబ్బ అంటే కార్ డిక్కీ. అలాగే డోర్ని వచ్చేసి మనం తలుపు అంటాం కదా, తలుపుని ఏదైనా సరే, ఇంటి తలుపులు కానివ్వండి, ఏ డోర్ అయినా సరే, కార్ డోర్ కానీ ఏ డోర్ అయినా కానివ్వండి, ఏ తలుపు అయినా కానివ్వండి, బాబ్ అంటారు అరబీలో బాబ్ అంటే డోర్ అని అర్థం. ఒకవేళ ప్రత్యేకంగా కార్ డోర్ అని చెప్పాలంటే బాబ్ అల్ సయ్యారా అంటే కార్ డోర్ అని. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం అంటాం కదా తాళాలు, లేదంటే తాళపు చెవి అంటాం కదా, తాళపు చెవో ముక్క, తాళాలు అంటాం కదా, ముఫ్తా. అరబీలో ముఫ్తా లేక ముఫ్తా లేదా మిఫ్తా అంటే తాళాలు చెవి అనేసి, తాళాలు. అలానే కార్ పార్కింగ్ని అరబీలో మవ్గఫ్ సయ్యారా. అలానే గ్యారేజ్ ఇప్పుడు కార్లు బాగు చేస్తారు కదా, గ్యారేజ్ని సనాయ్ అంటారు, లేదంటే సనాయ్ లేక సనాయ అంటే గ్యారేజ్ అని అర్థం. తర్వాత వచ్చేసి పెట్రోల్ని అరబీలో బెంజీన్ అంటారు. బెంజీన్ అంటే పెట్రోల్ అని అర్థం. పెట్రోల్ని బెంజీన్ అంటారు. అలాగే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించానని చెప్పాలంటే అనబ్బైత్ బెంజీన్. కార్లో పెట్రోల్ కొట్టించానని చెప్పాలంటే అనబ్బైత్ బెంజీన్ అల్ సయ్యారా. పెట్రోల్ కొట్టించలేదని చెప్పాలంటే మా అబ్బైత్ బెంజీన్ అంటే పెట్రోల్ కొట్టించలేదు అనేసి అర్థం. అలాగే పెట్రోల్ కొట్టించాలని చెప్పాలంటే ఎబి అబ్బి బెంజీన్ అంటే పెట్రోల్ కొట్టించాలి. ఇక్కడ చూడండి, అబ్బైత్ అంటే ఇప్పుడు మనం అబ్బైత్ అనే దాన్ని
నీళ్ళు పట్టడానికి కూడా ఉపయోగించవచ్చు ఈ పదాన్ని. నీళ్ళు పట్టాను లేదంటే చూడండి హబ్బీమాయ్ అంటే నీళ్ళు పట్టు అంటారు. హబ్బీమాయ్ మై మతారా, హబ్బీమాయ్ మై మతారా లేదంటే హబ్బీమాయ్ అల్ మతారా అంటే బాటిలో నీళ్ళు పట్టు అంటారు. మొక్కలకు నీళ్ళు పట్టు అంటారు. మొక్కలకు నీళ్ళు పట్టు అంటే హబ్బీమాయ్ అల్ సజర్, హబ్బీమాయ్ అల్ సజర్ అంటే మొక్కలకు కానీ చెట్లకు కానీ నీళ్ళు పట్టని. హబ్బీమాయ్ అంటే నీళ్ళు పట్టని. హబ్బీ బెంజిన్ అంటే పెట్రోల్ కొట్టించు అని అర్థం. పెట్రోల్ కొట్టించాలంటే ఎబి అబ్బి బెంజిన్, ఎబి అబ్బి బెంజిన్. ఇప్పుడు నీళ్ళు పట్టాలని చెప్పాలంటే ఎబి అబ్బి మాయ్, ఎబి అబ్బి మాయ్. నీళ్ళు పట్టేశాను. దీని అరబీలో హబ్బైతి మాయ్ కలాస్, హబ్బైతి మాయ్ కలాస్. మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలానే ఇప్పుడు కార్లో పెట్రోల్ లేదని చెప్పాలంటే మాఫీ బెంజిన్ సయ్యారా, మాఫీ బెంజిన్ సయ్యారా అంటే కార్లో పెట్రోల్ లేదు అనేసి అర్థం. అలానే ఫుల్ ట్యాంక్ కొట్టు అంటారు కదా, ఫుల్ ట్యాంక్ అంటే హబ్బీ కామిల్, హబ్బీ కామిల్ అంటే ఫుల్ ట్యాంక్ కొట్టు అనేసి. హబ్బైతి కామిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించానని. హబ్బీ కామిల్ అంటే కామిల్ అనేదాన్ని ఫుల్ అని అంటారు అరబీలో. ఫుల్ అంటే కామిల్, ఫుల్ ట్యాంక్ కొట్టించంటే హబ్బీ కామిల్, హబ్బైతి కామిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించానని కూడా అని చెప్పొచ్చు. అలాగే పెట్రోల్ని బెంజిన్ అని చెప్పాను కదా, బెంజిన్ అంటే పెట్రోల్ అని అరబీలో. అలాగే డీజిల్ అని ఒకటి ఉంటుంది కదా, డీజిల్ని డీజిల్ అని అంటారు. పెట్రోల్నేమో బెంజిన్, డీజిల్ని డీజిల్ అని అంటారు అనమాట అరబీలో. తర్వాత వచ్చేసి నేను నిన్న పెట్రోల్ కొట్టించాను, నేను నిన్న పెట్రోల్ కొట్టించాను. దీన్ని అరబీలో అన అబ్బైత్ బెంజిన్ ఆమ్స్, అన అబ్బైత్ బెంజిన్ ఆమ్స్. కార్లు అని చెప్పాలంటే ఇక్కడ సయ్యారాని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అన అబ్బైత్ బెంజిన్ ఆమ్స్ సయ్యారా, అల్ సయ్యారా అని కూడా అనొచ్చు. అన అబ్బైత్ బెంజిన్ ఆమ్స్ అల్ సయ్యారా అంటే నేను నిన్న పెట్రోల్ కొట్టించాను కార్లో అనేసి. ఇక్కడ నిజంగా అని చెప్పాలంటే నిజంగా నేను పెట్రోల్ కొట్టించాను నిన్న. నిజంగా అనేదాన్ని వల్ల అంటారనమాట. వల్ల అన అబ్బైత్ బెంజిన్ ఆమ్స్ సయ్యారా అంటే నిన్న నేను కార్లో నిజంగా పెట్రోల్ కొట్టించాను అని అర్థం అనమాట. అలాగే రేపు పెట్రోల్ కొట్టించాలని చెప్పాలంటే ఎబి అబ్బి బెంజిన్ బుక్రా, ఎబి అబ్బి బెంజిన్ బుక్రా, బుక్రా అంటే రేపు. ఎబి అబ్బి బెంజిన్ అంటే పెట్రోల్ కొట్టించాలి, బుక్రాని యాడ్ చేసుకున్నామంటే ఎబి అబ్బి బెంజిన్ బుక్రా, రేపు పెట్రోల్ కొట్టించాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి కుడివైపు, ఎడం వైపు లేదంటే బ్యాక్ సైడ్ అంటే వెనక, ముందు, పక్కన వీటిని ఏమంటారో కూడా తెలుసుకుందాం. కుడివైపు అంటే యమీన్, యమీన్ అంటే కుడివైపు అని అర్థం. దీన్ని మరో విధంగా అల్ యమీన్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే యమీన్ కుడివైపు. అలాగే ఎడం వైపు, దీన్ని కూడా అంతే, సింపుల్గా యసార్ అంటారు, అల్ యసార్, ఇలా రెండు విధాలుగా అంటారనమాట. అలాగే పక్కన కానీ బ్యాక్ సైడ్ అంటే వెనక, పక్కన కానీ వెనకను కానీ రెండింటిని ఒకటే పదం అంటే వర, పక్కన లేక వెనుక అరబీలో వర. అలాగే ముందు అని చెప్పాలంటే అరబీలో గిద్దాం, గిద్దాం లేక జిద్దాం, గిద్దాం లేక జిద్దాం అంటే ముందు అని అర్థం. అలానే స్ట్రైట్గా అంటే తిన్నగా అంటాం కదా మనం, స్ట్రైట్గా అని చెప్పాలంటే సీదా, సీదా అని అంటే స్ట్రైట్ కానీ. అలానే రోడ్ని అరబీలో తరీక్ అంటారు, తరీక్ అంటే రోడ్. అలానే రింగ్ రోడ్ అంటే దవార్ లేక దోవార్ అని కూడా అంటారు, దవార్ లేక దోవార్ అంటే రింగ్ రోడ్ అని. తర్వాత ఆఫీస్ని అరబీలో మక్తబ్ అంటారనమాట ఆఫీస్ని. అలాగే పోలీస్ని షుర్తా అంటే పోలీస్ అని అర్థం అరబీలో. అలానే బండిని యూటర్న్ తీసుకో అంటారు కదా, యూటర్న్ తీసుకో అనేదాన్ని లిఫ్ వజ్జా అంటే యూటర్న్ తీసుకో, లిఫ్ వజ్జా సయ్యారా అంటే యూటర్న్ తీసుకో కార్ అనేసి. దీన్ని ఫోక్ తెహద్ అని కూడా అంటారు. ఫోక్ తెహద్ అనేదాన్ని, ఫోక్ అంటే పైన, తెహద్ అంటే కింద. ఫోక్ తెహద్ అని విడివిడిగా అంటే పైన కింద అని అర్థం వస్తుంది. ఇది యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఈ పదవిని వాడతారనమాట. ఫోక్ తెహద్ అంటే యూటర్న్ తీసుకో. నేను రెండు విధాలుగా చెప్తారు యూటర్న్ తీసుకునేదాన్ని, లిఫ్ వజ్జా, ఫోక్ తెహద్ అని రెండు విధాలుగా వాడతారనమాట. లిఫ్ వజ్జా లేదా ఫోక్ తెహద్ అంటే యూటర్న్ తీసుకో అని. తర్వాత వచ్చేసి ట్రాఫిక్ని
జహ్మా జహ్మా అంటారనమాట. ట్రాఫిక్ అంటే జహ్మా అని అరబీలో. వాజు జహ్మా అంటే ట్రాఫిక్ చాలా ఉందనేసి, ట్రాఫిక్ ఎక్కువగా ఉందనేసి అని అర్థం. దీన్ని మనం రద్దీగా ఉందని కూడా అంటాం కదా. రద్దీగా ఉందన్నా లేదంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉందనేసి అన్నా ట్రాఫిక్ అనేదాన్ని జహ్మా అంటారు. వాజు జహ్మా అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉందనేసి, అంటే చాలా ట్రాఫిక్ ఉందనేసి మనం రద్దీగాని కూడా చెప్పొచ్చు. చాలా రద్దీగా ఉంది అంటే వాజు జహ్మా అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదన్నా ఈరోజు చాలా రద్దీగా ఉంది, ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పాలంటే ఇక్కడ ఎల్యోమ్ అనొచ్చు, ఇల్యోమ్ అనొచ్చు. అంటే ఈరోజు అని ఇల్యోమ్ వాజు జహ్మా అంటే ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఈరోజు చాలా రద్దీగా ఉంది అనేసి అర్థం అనమాట. అలానే స్ట్రైట్గా వెళ్ళు అని చెప్పేదాన్ని రూహి సీదా. దీని మళ్ళా అలతూల్, రూహి సీదా అలతూల్ అంటే వెంటనే స్ట్రైట్ తీసుకో. రూహి సీదా అలతూల్ సెయ్యారా, బండిని వెంటనే స్ట్రైట్ తీసుకో. దీన్ని మనం బండిని తిన్నగా పోని అంటాం కదా, వెంటనే తిన్నగా పోని అంటే స్ట్రైట్గా పోనివి. అలతూల్ సీదరో రూహి సీదా అలతూల్ ఇలా ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట. అలాగే కుడివైపు వెళ్ళు అనే దాన్ని అరబీలో రుహి మెయిన్ అంటే కుడివైపు వెళ్ళు. రుహి సార్ అంటే ఎడం వైపు వెళ్ళు. కుడివైపుని ఇమీన్ అని చెప్పుకున్నాం కదా, రుహి ఇమీన్ అంటే కుడివైపు వెళ్ళు, ఎడం వైపుని ఇసార్ అంటారు. రుహి ఇసార్ అంటే ఎడం వైపు వెళ్ళు అని అర్థం అనమాట. అలానే వగ్గఫ్ సయ్యారా అంటే కార్ ఆఫ్ చేయి, బండి ఆఫ్ చేయి అంటాం కదా. కార్ ఆపు లేదంటే బండి ఆపు, కార్ ఆఫ్ చేయి, బండి ఆఫ్ చేయి అంటాం మనం. దీని అరబీలో వగ్గఫ్ సయ్యారా అనొచ్చు. కల్లి ఒగ్గఫ్ సయ్యారా లేదా ఒగ్గఫ్ సయ్యారా అంటే కార్ ఆఫ్ చేయమని. నెక్స్ట్ వచ్చేసి కార్ స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి అంటాం కదా మనం. దీన్ని అరబీలో చెప్పాలంటే సకల్ సయ్యారా లేక సకిల్ సయ్యారా అంటే బండి లేక కారు స్టార్ట్ చేయమని. స్టార్ట్ చేసేదాన్ని సకల్ అంటారు. సకల్ అంటే స్టార్ట్ చేయని. అంటే సయ్యారా అని యాడ్ చేసుకుని ఇక్కడ మాట్లాడామంటే సకల్ సయ్యారా అంటే కారు లేక బండి స్టార్ట్ చేయని అసలు అర్థం. షకల్ అంటే స్టార్ట్ చేయని, సయ్యారా అంటే కారు కానీ బండి కానీ. సకల్ సయ్యారా అంటే కారు స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి అనేసి అర్థం. అలాగనే బండి ఎక్కు అంటారు కదా, బండి ఎక్కు లేదా ఎక్కండి అనేసి. దీని అరబీలో ఇర్కఫ్ సయ్యారా అంటే ఇర్కఫ్ అంటే ఎక్కేదాన్ని, సయ్యారా బండి లేక కారు. ఇర్కఫ్ సయ్యారా అంటే బండి ఎక్కు లేదంటే కారు ఎక్కు అని అర్థం. అలానే బండి దిగు లేక దిగండి అని అంటాం కదా, కారు దిగండి అనేసి. దీని అరబీలో ఎంజిల్ సయ్యారా అంటే ఎంజిల్ అంటే దిగేదాన్ని, ఎంజిల్ లేక ఎంజిలి లేక ఎంజిల్ అంటే దిగండి. ఎంజిల్ సయ్యారా అంటే కారు దిగు లేక బండి దిగు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సక్కర్ బాబ్ సయ్యారా అంటే కార్ డోర్ వేయి లేదంటే కార్ డోరు క్లోజ్ చేయి అంటారు కదా. దీన్ని అరబీలో సక్కర్ బాబ్ సయ్యారా లేదా సక్కర్ బాబ్ సయ్యారా అని సింపుల్గా అనొచ్చు, లేదంటే సక్కర్ బాబ్ అల్ సయ్యారా ఇలా రెండు విధాలుగా అనొచ్చు అనమాట. సక్కర్ అంటే వేసేదాన్ని, క్లోజ్ చేసేదాన్ని సక్కర్ అంటారు. బాబ్ అంటే డోర్, సయ్యారా కారు. సక్కర్ బాబ్ అల్ సయ్యారా అంటే కార్ డోర్ వేయి, కార్ డోర్ క్లోజ్ చేయి అని అర్థం. అలానే పిచ్చి బాబ్ సయ్యారా అంటే కార్ డోర్ తీయి లేక కార్ డోర్ ఓపెన్ చేయని. ఓపెన్ తీయనే దాన్ని, ఓపెన్ చేసేదాన్ని ఫిచ్చి లేక ఇఫ్తా అంటారు. ఇఫ్తా బాబ్ సయ్యారా అని కూడా అనొచ్చు. ఇఫ్తా బాబ్ అని లేదా పిచ్చి బాబ్ అని కూడా అనొచ్చు అనమాట, అంటే డోర్ ఓపెన్ చేయమని. ఇఫ్తా బాబ్ సయ్యారా లేక పిచ్చి బాబ్ సయ్యారా రెండు విధాలుగా అనొచ్చు, అంటే డోరు ఓపెన్ చేయమని. కార్ డోర్ ఓపెన్ చేయి, కార్ డోర్ తీ అంటారు కదా, ఇలా అన్నమాట. అలానే డిక్కీని వచ్చేసి దబ్బ అని చెప్పుకున్నాం కదా, దబ్బ అంటే డిక్కీ అని. చక్కర్ దబ్బ అంటే డిక్కీ క్లోజ్ చేయని. డిక్కీ ఓపెన్ చేయని చెప్పాలంటే అరబీలో ఫిచి దబ్బ అంటే డిక్కీ ఓపెన్ చేయని అర్థం. సక్కర్ దబ్బ అంటే డిక్కీ క్లోజ్ చేయని, ఫిచ్చి దబ్బ అంటే డిక్కీ ఓపెన్ చేయనేసి అర్థం.
నెక్స్ట్ వచ్చేసి సామాన్లు దించు. సామాన్లు దించు అనేది అరబీలో నజిల్ అగరాద్. నజిల్ అగరాద్, నజ్లీ అగరాద్ అని కూడా అంటారు. నజ్లీ లేక నజిల్ అంటే దించేదాన్ని. అగరాద్ అంటే చూడండి వస్తువులు కానీ సరుకులు కానీ లగేజ్ కానీ ఉంటుంది కదా, అగరాద్ అంటారనమాట. అగరాద్ అంటే సామాన్లు కానీ వస్తువులు కానీ సరుకులు కానీ. నజిల్ అగరాద్, నజిల్ అగరాద్ అంటే సామాన్లు దించు. అలాగే ఇప్పుడు మనకి ఏదన్నా ఇచ్చి మీ ముందే పెట్టమంటారు. డ్రైవర్ సీట్ పక్కనే మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన ఏదన్నా ఒక వస్తువు ఇచ్చి మీ దగ్గర పెట్టు అంటారు కదా, దాన్ని మీ పక్కన పెట్టు లేదంటే మీ దగ్గర పెట్టు, నీ ముందు పెట్టు అని చెప్పాలంటే ముందు నీ దగ్గర పెట్టు అని చెప్తారు. దీన్ని అరబీలో కల్లి గిద్దాం ఎందిచ్. కల్లి గిద్దాం ఎందిచ్. గిద్దాం అంటే ముందు, అంటే కల్లి అనేదాన్ని ఉంచు, నీ ముందే ఉంచు, నీ దగ్గర ఉంచు. దగ్గర అనేదాన్ని ఎందిచ్, నీ దగ్గర. కల్లి ఎందిచ్ అంటే నీ దగ్గర. కల్లి గిద్దాం ఎందిచ్ అంటే ముందు నీ దగ్గర ఉంచు, నీ దగ్గర ఉండిచ్చు అనేసి అని అర్థం అనమాట. అలాగే కల్లి వరాచ్. కల్లి వరాచ్ అంటే నీ పక్కన పెట్టు లేదా నీ పక్కన ఉంచు అని అర్థం. అలానే ఇప్పుడు కారులో సామాన్లు పెట్టని చెప్పాలంటే కల్లి అగరాద్ చెయ్యారా, అగరాద్ కల్లి చెయ్యారా, అగరాద్ కల్లి చెయ్యారా అనొచ్చు. కల్లి అగరాద్ చెయ్యారా అంటే సామాన్లు కారులో పెట్టు, ఏదన్నా వస్తువులు కానీ సామాన్లు కానీ కారులో పెట్టు అనే దాన్ని కల్లి అగరాద్ చెయ్యారని, కల్లి చెయ్యారా అగరాదా అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ని జమియా లేక జమియా, జమియా లేక జమియా అంటారు, అంటే సూపర్ మార్కెట్ అని. అలానే చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులు, కొట్లు అలాంటివి ఉంటాయి కదా, వాటిని అయితే బకాల అంటారు. బకాల అంటే చిన్న చిన్న షాపులని, అంటే కిరాణా సరుకులు ఉండేదాన్ని, చిన్న చిన్న కొట్లు అలాంటి దాన్ని బకాల అంటారు. సూపర్ మార్కెట్ని జమియా అంటారు. అలాగే సూక్. సూక్ అంటే షాపింగ్ చేసేదాన్ని సూక్ అంటారనమాట. సూక్ అంటే షాపింగ్ అని. తర్వాత దర్బాన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సామాను వేసుకుంటారు కదా, అది తోపుడు బండిలాగా ఉంటుంది, దాన్ని వచ్చేసి దర్బాన్ అంటారు. అది బండిలాగా ఉంటుంది కదా, దాన్ని దర్బాన్ అంటారు. అలాగే సిగరెట్ని దుకాన్ అంటారు. దుకాన్ దీన్ని పొగ అనేదాన్ని కూడా దుకాన్ అని అంటారు అనమాట. సిగరెట్ని రెండు విధాలుగా అంటారు, దుకాన్ అని అంటారు లేదా సిగార్ అని కూడా అంటారు. సిగార్ దుకాన్, పొగను కూడా దుకాన్ అని అంటారు అనమాట. అలానే హోటల్ని వచ్చేసి హోటల్ని కానీ లేదంటే రెస్టారెంట్ని కానీ, రెస్టారెంట్ అన్నా హోటల్ అన్నా అరబీలో మతాం అంటారు. మతాం అంటే హోటల్ లేక రెస్టారెంట్ అని. అలాగే లాండ్రీ షాప్ని, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తారు కదా, లాండ్రీ షాప్ని మస్పాక్ అంటారు. మస్పాక్ అంటే లాండ్రీ అని. అలాగే అదీకా అంటే పార్క్ని, ఒక పార్క్ని కాదు, పార్క్ని అలాగే గార్డెన్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా అదీకా అంటారనమాట. అదీకా అంటే పార్క్ లేక గార్డెన్ అనేసి అర్థం. అలానే హాస్పిటల్ని ముస్తస్వా అంటే హాస్పిటల్ అని అర్థం. అలానే ఫ్రెండ్స్ని సదీక్ అంటారు అరబీలో. సదీక్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం అరబీలో. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైనా ఎక్కడున్నావు అని అడుగుతారు కదా, ఎక్కడున్నావు అని అడిగేటప్పుడు వైన్ ఎంత అని అడుగుతారు, అంటే ఎక్కడున్నావు అనేసి. దానికి మీరు ఒకవేళ ఫ్రెండ్ దగ్గర ఉన్నారనుకోండి, ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు అన్ సదీక్ అంటే నేను ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. అంటే ఇప్పుడు ఏదన్నా దగ్గర ఉన్నాను అనేసి అంటాం కదా, అంటారు. సదీక్ అంటే సదీక్ అంటే ఫ్రెండ్ అని లేదా ఫ్రెండ్స్ అని. అన్ సదీక్ అంటే నేను ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. అలాగే ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాలంటే అంద్ బేత్ ఇంటి దగ్గర ఉన్నాను అనేసి. అంటే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే అంద్ బేత్, నేను ఇంటి దగ్గర ఉన్నాను. అలాగే రూమ్లో ఉన్నానని చెప్పాలంటే, ఒకవేళ రూమ్లో ఉండి నేను రూమ్లో ఉన్నానని చెప్పాలంటే దాఖల్ కుర్ఫా అంటే రూమ్ అనేసి, దాఖల్ అంటే లోపల, కుర్ఫా దాఖల్ అంటే రూమ్లో అని. దాఖల్ కుర్ఫా దాఖల్ అన్న రూమ్లో అనేసి అని అర్థం. దాఖల్ కుర్ఫా నేను రూమ్లో ఉన్నాను. అలాగే నేను కార్ దగ్గర ఉన్నాను. అన్ సయ్యారా
అంటే నేను కార్ దగ్గర ఉన్నాను, కార్లో ఉన్నాను అని చెప్పాలంటే అన దాఖలు సయ్యారా, అన దాఖలు సయ్యారా అంటే కార్లో ఉన్నాను. అలాగే మీరు ఒకవేళ బీచ్ దగ్గర ఉంటే బీచ్ని బహార్ అంటారు. చెరువు లాంటిది ఏదన్నా బీచ్ లాంటి దాన్ని బహార్ అంటారనమాట. బహార్ అంటే బీచ్ కానీ చెరువు కానీ ఇలాంటిది బహార్ అంటారు. బీచ్ దగ్గర ఉన్నానంటే అంద బహార్, అన అంద బహార్ అంటే నేను బీచ్ దగ్గర ఉన్నాను ఇలా అని చెప్పొచ్చు అనమాట. తర్వాత నేను సెలవుకి వెళ్ళాను లేదా నేను సెలవులో ఉన్నానని చెప్పాలంటే అన ఇజాజ్, అన ఇజాజ్ అంటే నేను సెలవుకి వెళ్ళాను, నేను సెలవులో ఉన్నాను అని అర్థం. అలానే మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు మీరు కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు దూరంలో ఉన్నప్పుడు ఎలా చెప్పాలంటే అన గరీబ్, అన గరీబ్ అంటే నేను దగ్గరలో ఉన్నాననేసి అని అర్థం. గరీబ్ అంటే దగ్గర అనేసి, దగ్గరలో ఉన్నానని చెప్పడానికి గరీబ్, అన గరీబ్ నేను దగ్గరలో ఉన్నాను. నేను దూరంలో ఉన్నాను చెప్పాలంటే అన బేయిద్, అన బేయిద్ అంటే నేను దూరంలో ఉన్నాను. బేయిద్ అంటే దూరం అని, గరీబ్ అంటే దగ్గరని. దగ్గరలో ఉన్నాను చెప్పేదానికి అన గరీబ్, దూరంలో ఉన్నాను చెప్పేదానికి అన బేయిద్. కొంచెం దగ్గరలో ఉన్నానంటే ఇక్కడ షువయ్యని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అది ఎలా అంటే ఇప్పుడు అన గరీబ్ అంటే నేను దగ్గరలో ఉన్నానని చెప్పాను కదా, షువయ్యని ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే అన షువై గరీబ్, అన షువై గరీబ్ అంటే నేను కొంచెం దగ్గరలో ఉన్నాను, అన షువై గరీబ్, అన గరీబ్ షువై అని కూడా చెప్పొచ్చు. అలాగే అన షువై బేయిద్, అన షువై బేయిద్ అంటే నేను కొంచెం దూరంలో ఉన్నాను, అన బేయిద్ షువై అని కూడా చెప్పొచ్చు. అలాగే కొంచెం సేపట్లో వస్తానని చెప్పాలంటే లేదా కాసేపట్లో వస్తాను అని చెప్పాలంటే బాచువైజీ, అన బాచువైజీ అంటే నేను కొంతసేపట్లో వస్తాను, కాసేపట్లో వస్తాననేసి అర్థం. దీన్ని సింపుల్గా షువైజీ, షువైజీ అనొచ్చు, ఈజీ షువై అని కూడా అనొచ్చు అనమాట. ఇక ఫైనల్గా అడ్రస్ చెప్పే విధానం, ఇప్పుడు ఏరియా గురించి కానివ్వండి, ఏదన్నా మనం అడ్రస్ చెప్తాం కదా, అడ్రస్ చెప్పేది ఇంటి నెంబర్ కానివ్వండి, ఇలాగ అడ్రస్ చెప్పే విధానం అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏరియా. ఇప్పుడు మనం ఉండే ఏదైనా ఒక ఏరియా పేరు వచ్చేసి అరబీలో మందక అంటారు, ఏరియాని మందక అంటారనమాట. సపోజ్ చెప్పాలంటే ఐ మందక, ఐ మందక అంటే ఏ ఏరియా అనేసి అడిగినట్టు. ఐ మందక అంటే ఏ ఏరియా, వైన్ మందక అంటే ఏరియా ఎక్కడ అని, వైన్ అంటే ఎక్కడ అని, ఐ అంటే ఏ అని, అంటే ఐ మందక ఏ ఏరియా అని అర్థం. వేన్ మందక అంటే ఏరియా ఎక్కడ అనేసి అర్థం అనమాట. అలాగే తర్వాత ఫ్లోర్ అంటే మనం అంటాం కదా బిల్డింగ్కి ఉన్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేసి, ఈ ఫ్లోర్ని వచ్చేసి అరబీలో దోర్, దోర్ అంటారనమాట, అంటే ఫ్లోర్ అని అర్థం. ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాలంటే దోర్ వాహిద్, లేదా సెకండ్ ఫ్లోర్ అని చెప్పాలంటే దోర్ ఇత్నేన్, థర్డ్ ఫ్లోర్ అంటే దోర్ తలాత. ఇక్కడ నెంబర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెంబర్స్ ఉంటాయి కదా అరబీలో, నెంబర్స్ యాడ్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే దోర్ వాహిద్, సెకండ్ ఫ్లోర్ అంటే దోర్ ఇత్నేన్, థర్డ్ ఫ్లోర్ అంటే దోర్ తలాత ఇలాగని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఏదన్నా ఒక అపార్ట్మెంట్ని వచ్చేసి అరబీలో షక్క, షక్క అంటే ఏదన్నా ఇప్పుడు బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అపార్ట్మెంట్ని షక్క అంటారనమాట. షక్క అంటే అపార్ట్మెంట్ అనేసి. అలానే తర్వాత వచ్చేసి బ్లాక్, బ్లాక్ని వచ్చేసి అరబీలో గత, గత అంటే బ్లాక్ అని. అలాగే స్ట్రీట్, స్ట్రీట్ని వచ్చేసి షార్, షార్ అంటారనమాట. బ్లాక్ అయితే గత, స్ట్రీట్ అంటే షార్ అని. అలాగే హౌస్ అంటే ఇల్లు అంటాం కదా మనం, ఇంటిని బేత్, బేత్ లేక మంజిల్ అని కూడా అంటారు. మంజిల్ లేక బేత్ అంటే రెండు విధాలుగా అంటారనమాట హౌస్ని. అలాగే ఇప్పుడు ఏదన్నా బ్లాక్ నెంబర్ ఎంత, స్ట్రీట్ నెంబర్ ఎంత, హౌస్ నెంబర్ ఎంత అని చెప్తాం కదా మన అడ్రస్ చెప్పేటప్పుడు. దీన్ని ఎలా చెప్పాలంటే బ్లాక్ అంటే గత అని చెప్పాను కదా, గత ఇప్పుడు నెంబర్ యాడ్ చేసుకుని చెప్పాలన్నమాట. గత నెంబర్ ఎంతో దాన్ని యాడ్ చేసుకుని గత తెమ్మని. ఇక్కడ నేను సపోజ్గా ఇక్కడ ఉదాహరణగా నేను నెంబర్ యాడ్ చేసి చెప్తున్నాను మీకు. మీ గత ఎంతో, షార్ ఎంతో, లేదంటే ఇంటి నెంబర్ ఎంతో మీరు దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. నేను ఉదాహరణకు అయితే ఇక్కడ నెంబర్లో యాడ్ చేసి చెప్తున్నాను మీకు. గత తెమానియా అంటే బ్లాక్ 8 అనేసి, గత తెమానియా బ్లాక్ 8. షార్ సబా, షార్ సబా అంటే స్ట్రీట్ 7 అని. అలాగే హౌస్ నెంబర్ వచ్చేసి రెండు విధాలుగా చెప్పొచ్చు. హౌస్ని మంజిల్ లేక బేద్ అని చెప్పాను కదా, దీన్ని హౌస్ నెంబర్ 5 అని చెప్పాలంటే మంజిల్ కంసా, మంజిల్ కంసా, లేదంటే బేత్ కంసా, బేత్ కంసా.
అంటే ఇంటి నెంబర్ 5 అనేసి అని అర్థం అనమాట. సో ఇదనమాట మనకి అడ్రస్ చెప్పే విధానం అయితే అరబీలో. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది మొత్తం కూడా నేను డ్రైవర్స్కి ఉపయోగపడేలాగా చెప్పాను అనమాట. చాలా 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 ఉపయోగపడుద్ది డ్రైవర్గా చేసేవాళ్ళకి. ఈ ఒక్క వీడియో అయితే మీకు చాలా వరకు మీకు క్లారిటీ అయితే వస్తుంది. అరబీలో ఎలా మాట్లాడాలి, అడ్రస్ ఎలా చెప్పాలి, ఎక్కడైనా ఉంటే ఎలా చెప్పాలి, చాలా వివరంగా అయితే చెప్పాను అనమాట. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే వివరంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలియదు అయితే నేను చెప్పలేను కదా, నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఒకవేళ మీకు కామెంట్ రూపంలో చెప్పినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు అనుకుంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తానన్నమాట సపరేట్గా. ఓకే అండి, వీడియో ఎలాగనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరు తప్పులు పట్టకండి, నాకు వచ్చింది మాత్రం మీకు చెప్పాను. ఏంటంటే కొత్తగా అంటే గల్ఫ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెము అవగాహన అదేనే వస్తుంది అనమాట. అంటే మరి అరబీ పూర్తిగా నాకేదో వచ్చాను కాదు, నేను బిల్డప్ కొట్టడానికి కానీ కాదు, కానీ మనకి తెలుగు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అరబీ ఇక్కడ బ్రతకడానికే. వాళ్ళందరికీ ఉపయోగపడాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవరో తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి ఎగతాళిగా గట్ట. అలాగే ఈ వీడియో చేయడానికి మాత్రం నాకు చాలా టైం పట్టేసింది, చాలా టైం తీసుకుంది ఈ వీడియో అయితే. లెంత్ కూడా ఎక్కువగా ఉంది, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఈ కష్టాన్ని వృధా పోనకుండా నా కష్టాన్ని గుర్తించి లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అలాగే మన ఇండియా వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.